फंक्शन पैलेस महबूब नगर। रियासती हुकूमत ने सहाफ़ियों के लिए नए एक्रेडिटेशन कार्ड्स की तकसीम का बाज़ाब्ता आगाज़ कर दिया है। इस सिलसिले में आज हुमायूं नगर में वाक़े रियासती हाउसिंग कॉरपोरेशन के दफ्तर में एक तकरीब मुनक़िद हुई, जिसमें सहाफ़ियों को नए कार्ड्स फराहम किए गए। इस मौके पर वज़ीर पोंगुलेटी श्रीनिवास रेड्डी ने नए एक्रेडिटेशन कार्ड्स का इजरा करते हुए पहला कार्ड मीडिया अकेडमी के चेयरमैन श्रीनिवास रेड्डी को पेश किया। हुकाम के मुताबिक गुज़िश्ता हुकूमत के दौर में 23,532 सहाफ़ियों को एक्रेडिटेशन कार्ड्स जारी किए गए थे, जबकि मौजूदा हुकूमत तकरीबन 46,000 से ज़ायद सहाफ़ियों को कार्ड्स फराहम कर रही है। हुकूमत का कहना है कि सहाफ़ियों की फलाह व बहबूद के लिए मज़ीद इक़दाम भी किए जा रहे हैं और कार्ड्स का इजरा सिर्फ शनाख्त तक महदूद नहीं होगा। वज़ीर आला रेवंत रेड्डी की क़यादत में हुकूमत ने शफ़ाफ़ तरीक़ेकार के तहत तमाम अहल सहाफ़ियों को कार्ड्स जारी करने का फ़ैसला किया है। अगरचे इस अमल में कुछ ताख़ीर हुई, ताहम शफाफियत को अव्वलीन तरजीह दी गई। 30 अप्रैल को पुराने कार्ड्स की मियाद ख़त्म होने के पेश नज़र हुकूमत ने फौरी तौर पर नए कार्ड्स की तकसीम शुरू कर दी है, ताकि सहाफ़ियों को किसी किस्म की दुश्वारी का सामना न करना पड़े। हुकाम ने तमाम अजला के कलेक्टरों को हिदायत दी है कि वह अपने अपने इलाकों में अहल सहाफ़ियों को जल्द अज जल्द कार्ड फराहम करें। ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎక్రిడేషన్ కార్డ్స్ విషయంలో అంతకుముందే ఎక్రిడేషన్ కార్డుల పీరియడ్ అయిపోయింది. ఈ ప్రభుత్వం ఏర్పడటానికంటే ముందే ఎక్రిడేషన్ కార్డులు వ్యాలిడిటీ అయిపోతే దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటా ఆనాటి ప్రభుత్వంలోనే వచ్చింది. తదుపరి ఈ ప్రభుత్వంలో కూడా ఈ గడిచిన 2 ఇయర్స్లో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వచ్చాం. దీనికి అనేక కారణాలు, రీజన్స్ ఉన్నాయి. చేసేది ప్రాపర్గా పర్ఫెక్ట్గా చేద్దామని ఈ ఎక్రిడేషన్ కార్డులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎలా ఉన్నాయో ఆ సిస్టము దాన్ని వీలైనంత అడాప్ట్ చేయాలని ప్రయత్నం చేశాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఇవ్వని విధంగా ఈ ఎక్రిడేషన్ కార్డులు ఈనాడు మనం ఏవైతే ఒక 3-4 జీవోల రూపంలో రిలాక్సేషన్ ఇచ్చుకుంటా వచ్చి సుమారు ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు 43-44 వేల మంది ఎలిజిబిలిటీ ఉన్న విధంగా ఈనాడు మనం ఇచ్చిన జీవోలు ఉన్నాయి. వీటి ఆధారంగా గతంలో ఆనాడు ఎక్రిడేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు 23,352 మందికి ఎక్రిడేషన్ కార్డులు ఆనాడు ఇవ్వటం జరిగింది. ఆనాడు ఎలిజిబిలిటీ సుమారు 32,500 మందికి ఉన్నారని ఆనాడు ఇచ్చిన జీవోల ప్రకారం ఎనాలిసిస్ చేస్తే అర్థమైంది. తదుపరి ఏవైతే ఈ ఎనాన్స్మెంట్ చేసిన దాంట్లో కానీ వారి సెక్టార్ని మార్చిన దాంట్లో కానీ చేయటం వలన ఇది 45,000 46,000 పైచీలకు పెరిగే సందర్భం కనిపిస్తుంది. ఏది ఏమైనా ఇందాక గౌరవులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లు అర్హులైన ప్రతి జర్నలిస్ట్కి ఎక్రిడేషన్ కార్డు ఇవ్వాలన్న దాంట్లో ఈ ప్రభుత్వానికి ఇంత కూడా సెకండ్ థింకింగ్ లేదు అనేది చాలా స్పష్టంగా గతంలో అనేక సార్లు చెప్పాను, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఈరోజుతో ఎక్రిడేషన్ కార్డులకు సంబంధించింది 30th మనం గతంలో ఎక్స్టెన్షన్ చేసింది కంప్లీట్ అయిపోయింది. లాంఛనంగా సుమారు ఒక 2,500-2,800 మందికి ఇప్పటికే స్టేట్ హెడ్ క్వార్టర్లో క్లియర్ చేశామని 2-3 మీటింగ్లు పెట్టుకున్నారు, క్లియర్ చేశారు. ఇంకా ప్రొసీజర్లో కూడా కొన్ని ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రొసీజర్ ఆన్గోయింగ్ ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కొన్ని మా కమిషనర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాను. గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్లో రేపు డెఫినెట్గా ప్రతి జిల్లాలో కూడా ఎలిజిబుల్ ఉండి క్లియర్ చేసిన జర్నలిస్టులందరికీ కూడా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చే విధంగా ఇక్కడ నుంచి ఈరోజు ఆదేశాలు జారీ చేస్తాం. వీటితో పాటు